వాళ్ళని ఒక్క క్షణం వదలడు. అలా వెళుతున్నారు. వాళ్ళు వెళుతుంటే వెనుక నుంచి ఫారో సైన్యం వస్తుంది. ఆహా, వాళ్ళని అనవసరంగా విడుదల చేశాం, ఇక మనకు ఎవరు పని చేయడానికి ఎవరు లేరని వాళ్ళు వెంట పడితే వాక్యం చెప్తుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎక్సోడస్ నిర్గమకాండ 14వ అధ్యాయం 19 నుంచి 25 వరకు చదువుకోండి. అట్లా వెళ్ళిన మేఘం మధ్యలో వచ్చి నిలబడిందంట. ఎవరికి మధ్యలో? ఫారో సైన్యం ప్రజలకు మధ్యలో నిలబడింది. నిలబడి ఎర్ర సముద్రం పాయలు చేసి, నాకు చాలా నచ్చిన ఒక మాట తెలుగులో, ఒక్క పురుగు కూడా మిగలకుండా శత్రువులను దేవుడు మునుగ చేసి తన బిడ్డలను భద్రంగా బయటికి తీసుకెళ్ళాడు. మీరు ఆయన బిడ్డలు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకో. మీకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడినా, మీ పేరు చెడగొట్టినా, మీ మీద ఎవరైనా మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు పనిచేయటానికి అనుమతించినా అది మీ మీద పని చేస్తుందా? ఎందుకు? మీరు దేవుని బిడ్డలు. జకరియా 2వ అధ్యాయం 5, 8, 10 చెప్తుంది, నిన్ను ఎవరైనా ముట్టుకుంటే, సిరిల్ ఫార్ని ఎవరైనా ముట్టుకుంటే ప్రభు చెప్తాడు వెంటనే, జాగ్రత్త, నా కన్ను రెప్పలను ముట్టుకున్నావు. ఆ గుండె ధైర్యం నీకుందా? ఎందుకు భయపడుతున్నావు? మరి ఎందుకు భయపడుతున్నావు? నేను ఒక పాట నేర్చుకొని రావాలని అనుకున్నాను, కానీ నేర్చుకోవటానికి టైం లేదా? నీకింకను భయం ఎందుకు? ఏమీ నమ్మకం లేదా? నా కుమారా, నీకింకను భయం ఎందుకు? ఏమీ నమ్మకం లేదా?